హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రిష్కాస్ వరల్డ్ ఆల్ ఇన్ వన్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఇవాళైతే టమోటా ఎగ్ కర్రీ చేయబోతున్నాము. దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. మేమైతే ఆయిల్ తక్కువగానే తింటాం, అందుకే ఆయిల్ కొంచెం వేసాను. కానీ టమోటా కర్రీలో ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడైతే ఆవాలు అంటే తాలింపులు అయితే వేసుకుంటున్నాను. ఇందులోనే కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు వేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. మీకు టమోటా ఎగ్ కర్రీ అంటే ఇష్టమా? మీ ఇంట్లో ఎవరు బాగా వంట చేస్తారు? మీకు ఎవరి వంట అంటే ఇష్టం? ఇప్పుడైతే ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇవి త్వరగా వేగడం కోసం కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలిపేసి ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకుందాము. టమోటా ఎగ్ కర్రీ అయితే మా అత్తయ్య వాళ్ళు చాలా బాగా చేస్తారు. వాళ్ళు చేస్తే అసలు ఎంత బాగుంటుందో, పాతకాలం పద్ధతిలో చేస్తారనమాట. తింటుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇలా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని వాటిని అయితే ఫ్రై చేసుకుందాం. అవి కొద్దిగా మెత్తపడితే చాలు, బ్రౌన్గా వేగాల్సిన పని లేదు. చూసారా, ఇవి వేగాయి కదా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకొని కలుపుకుందాం. నాకైతే టమోటా ఎగ్ కర్రీ అంటే ఇష్టం. ఒక్కోసారి బాగా కుదురుతుంది, ఒక్కోసారి కుదరదనమాట. కానీ తక్కువ సార్లే కుదురుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత పసుపు, కారం వేసుకొని ఒకసారి కలుపుకుందాం. మేము కారం కూడా తక్కువే తింటాము. అందులో ఇది ఊర్లో పండించిన మిరపకాయల నుంచి తీసిన కారం అన్నమాట. కొంచెం కారమైనా చాలా ఎక్కువగా ఉంటుంది కారం. అందులో మిరపకాయ కూడా కారంగా ఉంది, అందుకే కొంచెం కారమే వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కు తగ్గట్టు చూసుకొని వేసుకోండి కారం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమోటాలు అయితే వేసేసుకున్నాం. టమోటాలు వేసేసుకొని వాటిని అలా కలపకుండా అట్లే పెట్టేసి మూత పెట్టేద్దాం ఒక 5 మినిట్స్ వరకు. ఇప్పుడు ఇవి మగ్గేలోగా మనం కోడిగుడ్లు ఉడకపెట్టుకున్నాం కదా, వాటిని అయితే తొక్కు ఒలుచుకుందాము. అలాగే వీటికి తొక్కు ఒలుచుకున్న తర్వాత చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఘాట్లు పెట్టుకోవడం పెట్టుకోకపోవడం మన ఇష్టం. ఘాట్లు పెట్టుకుంటే కొద్దిగా ఉడికినప్పుడు టేస్ట్ అయితే బాగా ఉంటుంది. వాటి మధ్యలో కూడా ఉప్పు కారం వెళ్తుంది కదా, అందుకనమాట. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారా, టమోటాల్లో నుంచి వాటర్ అనేది ఎలా బయటకు వచ్చిందో. ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనం తొక్కు ఒలిచి పెట్టుకున్నాం కదా, ఆ కోడిగుడ్లను అయితే వేసుకుందాం. మీకు ఏ కర్రీ అంటే ఇష్టం? మీరు ఇష్టంగా ఏ కర్రీ తింటారు? మీకు నచ్చిన కర్రీ ఏంటో కామెంట్లో తెలియచేయండి. ఇలా కోడిగుడ్లు వేసుకున్నాక మూత పెడదాం. ఇంకో 5 నిమిషాల పాటు అలాగే మగ్గనిద్దాం. ఇప్పుడు మళ్ళీ మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం కోడిగుడ్లని. చూసారా, వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి ఎలా మగ్గుతుందో కర్రీ అయితే. నేను ఆయిల్ తక్కువగా వేయడం వల్ల అది పైకి అనమాట తేలదనమాట. మీరు ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే పైకి తేలుతుంది, టేస్ట్ కూడా ఇంకా బాగా వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత చింతపండు రసం అయితే కొద్దిగా వేసుకుందాం. చింతపండు రసం ఒక్కొక్కరికి నచ్చుతుంది, ఒక్కొక్కరికి నచ్చదు. అది మీ ఇష్టం. చింతపండు రసం వేస్తే పులుసులాగా బాగా ఉంటుంది టేస్ట్ అయితే. అన్నంలోకి, చపాతీలోకి, దేంట్లోకైనా బాగుంటుంది. అందులో మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకుందాం. కలుపుకొని ఈ బాగా చిన్న మంట మీద బాగా ఇంకిపోయే వరకు ఉడకబెట్టుకుందాం. ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేసాను. చూసారా ఎలా ఉడుకుతుందో. ఆయిల్ కొద్దిగా వేసినా కూడా చూడండి, లైట్గా ఎలా కనిపిస్తుంది కదా మీకు, ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. దీన్నైతే ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇంకో 5 మినిట్స్ అయితే నీరు మొత్తం ఇంకిపోయే వరకు ఉడకబెట్టుకుందాం. అలాగే నేను ఇందులో అయితే ధనియాల పొడి ఉంటుంది కదా, అది అయితే లైట్గా వేసాను అన్నమాట. టమోటా కర్రీ అంటేనే మసాలా వేస్తే బాగుంటుంది, కానీ నేను మసాలాలు అవి ఎక్కువగా యూస్ చేయను ఇంట్లో.
కానీ టమోటా కర్రీలో మసాలా వేస్తేనే బాగుంటుంది. చూసారా, ధనియాల పొడి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకున్నాను. అందులో వాటర్ అంతా ఇంకిపోయింది కదా. ఇప్పుడైతే కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీరని కట్ చేసి వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసేసి మూత పెట్టి దించేసుకోవడమే. అంతే, మన టమోటా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరు అన్నంలోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా తినండి, చాలా బాగుంటుంది. చూసారా, ఎంతో ఈజీగా సింపుల్గా తక్కువ టైంలోనే ఎంత బాగా చేసుకోవచ్చో కర్రీని. ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ వాడలేదు. అలాగే హెల్దీ రెసిపీ కూడా, ఆయిల్ ఎక్కువగా వాడలేదు, అలాగే మసాలాలు కూడా ఏమీ వేయలేదు. అయినా కూడా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.